ఉండొచ్చు. ఎవడా షౌకర్ గారు? ఓర్ని త్వర ఎందుకురా ఎవరో చచ్చినట్టు అలా గరిచావు? నిజంగానే చచ్చిందండి. బొద్దింక సాంబార్లో పడింది. దానికి అంతలా అరవాలా? తీసి అవతల పారే. అటగనండి. రే ఏంట్రా బకెట్ ఎత్తేస్తున్నావు? తీసి అవతల పారేయమన్నారు కదండి. నేను పారేయమన్నది బొద్దింకని తీసి. అలాగా? అయితే బొద్దింకని తీసి సాంబార్ పెట్టి పారు. ఓరి బుర్రకాయలో పుర్రికాయలేని అదవా బకెట్ అక్కడెట్టి. ఇప్పుడు హోటల్లో బొద్దింకలు సాంబార్ని స్విమ్మింగ్ పూల్ లో ఫీల్ అవుతాయిరా, దానికి మనం ఫీల్ అయిపోకూడదు. అర్థమైందా? అర్థమైంది. బకెట్ అక్కడ నుంచి బొద్దింకను మాత్రం తీసి. మరి ఆ బొద్దింక నుంచి ఏమంటారండి? చట్నీలు వేసి రుబ్బేయమంటారా? వద్దు, నీకు నాన్ వెజ్ అంటే ఇష్టం కదా, బయటికి వెళ్ళి తినే. అట్టగానండి. ఏ దాసు, ఏంటి బాసు? ఇలా ఏముందంటే? ఏం పర్లేదు, తీసి తాగి. ఏంటి ఇలా ఏ పడి తీసి తాగమంటావా? ఏ నిన్న బల్లి పడితే తాగలేదా? ఇదేంటిడు నిన్న తాగితే ఇయ్యాల కక్కుంటున్నాడా? ఒరేయ్, గారికి చిల్లు పడింది ఏంట్రా? చిల్లు పడలేదు, మేమే ఇట్టాం. అరే అసలు గారికి చిల్లు ఎందుకు పెడతారో చెప్పరా? టెలిస్కోప్ లో చూసినట్టు అమ్మాయిల్ని చూడడానికి. ఏది? ఈడెవడ్రా కొత్తగా కాలేజీలో జాయిన్ అప్పుడే అమ్మాయిలు వేసుకుని తిరుగుతున్నాడు? ఈడి సంగతి చూడాలరా. ఇంతకీ నీ పేరు చెప్పలేదు? అంజలి. నీ పేరు? ఆదిత్య. ఈ లైబ్రరీని ఇక్కడ నాకు అరువు పెట్టాడు, అడ్రస్ లేకుండా పోయాడు. మీరు అరువు పెట్టకుండా ఏం కావాలో చెప్పండి. 2 హృతిక్ రోషన్లు, 2 షారుఖ్ ఖాన్లు తీసుకురా. ఏంటి వాళ్ళు ఏమన్నా నా చేతిలో దోశలా అడగగానే వేసేసి ఏడిగా తీసిచ్చేయడానికి? దాసు, హృతిక్ రోషన్ అంటే కోక్, షారుఖ్ ఖాన్ అంటే పెప్సీ. ఓహో, ఆ రూట్ లో వచ్చారా? తెస్తా. నాకొద్దు, థ్యాంక్స్. మరి టిఫిన్ ఏమన్నా చేస్తావా? వద్దండి. పొంటి వద్దండి. కాఫీ? అదే వద్దండి. మంచినీళ్ళన్నా తాగుతావా? ఈ ఫ్రీయే. అవి కూడా వద్దండి. ఎందుకొద్దు? తినకూడదు. తినకూడదా? ఎందుకు తినకూడదు? చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు? అడగకూడదు. ఎందుకు అడగకూడదు? అదంతే. చూడు, ఈ తినడాలు తాగడాల విషయంలో నన్ను బలవంతం చేయొద్దు అది. ప్లీజ్. మిగతా విషయాల్లో ఏం చెమ్మన్నా చేస్తాను. హలో, రా బ్రదర్, రా కూర్చో. ఏంటేంటో చెప్పేస్తున్నావు? ఏం చెప్పినా చేస్తావా? చేస్తాను బ్రదర్. అరే, మన కాలేజీకి పెద్ద హీరో వచ్చాడ్రా, ఏం చెప్పినా చేస్తాట. అచ్చరే, మన లా కాలేజీ గ్రౌండ్ అంతా 100 రౌండ్లు సరదాగా రన్నింగ్ చేయమంటే చేస్తావా? చేస్తాను బ్రదర్. ఓకే, అయితే సరదాగా మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడం కోసం డాన్స్ చేస్తావా? డాన్స్ అంటే నాకంత బాగా రాదన్నా కూడా నాకు డాన్సే కావాలి. అది కాదు బ్రదర్. అదే చెయ్యాలి. ఎలా చేయాలని ఆలోచిస్తున్నావా? వెరీ సింపుల్. కుంఫు, కథకళి, కూచిపూడి, డిస్కో, బ్రేకు ఇవన్నీ మిక్స్ చేసి ఆల్ ఇన్ వన్ గా చాలా అందంగా చేయాలి. ఓకే? ఏంటి ఆలోచిస్తున్నావు? ఓ రైట్ 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 నీకు హీరోయిన్ చూడాలి కదూ? హీరోయిన్ ఎవరిని చూద్దాం అబ్బా? మనీషా కొయిరాలు అయితే బాగుంటదేమో. అబ్బా, ఎంత బాగా చెప్పావు. అయితే నువ్వే మనిషి కొయిరా. ఇదనే హీరో. మీరిద్దరు కలిసి డాన్స్ చేయాలి. కమాన్ డాన్స్. రే, వీళ్ళిద్దరు కలిసి డాన్స్ చేస్తున్నారు. కమాన్, మూవ్ ఇట్, మూవ్ ఇట్, మూవ్ ఇట్. తీసండి. కమాన్, వేర్ ఇట్ అప్. రావయ్య మగడ, ఆడపిల్ల ఏంటలా సిగ్గుపడతావు? నువ్వు హీరోవి, నేను మనీషా కొయిరా. ఐమ్ సారీ బ్రదర్, ఎమోషన్లో కాల్ చేసుకున్నాను. అడ్జస్ట్ అయిపో. ఏది ఏమైనా నువ్వు చాలా గ్రేట్ బ్రదర్. అసలు కాలేజ్ అంటేనే కళాశాల, అందులో అన్ని కళలు నేర్పాలి. నువ్వు అన్ని కళల్లో ఆరితేరిపోయి ఉన్నావు కాబట్టి నాలో ఉన్న కళాకారుణ్ణి అన్నికంటూ బయటకు వచ్చేలా చేసావు. నాలో ఉన్న టాలెంట్ ని నలుగురికి తెలిసేలా చేసావు. నీలాంటి కళా పిశాచి ఈ కాలేజీలో ఉండటం, ఈ కాలేజీ చేసుకున్న అదృష్టం. నువ్వు ఏదో రోజు ఎక్కడికో వెళ్ళిపోతావు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇతని క్యారెక్టర్. వస్తాను బ్రదర్. రే, ఈడింతకీ మనల్ని తిట్టినట్ట పొగిడినట్ట? మాట చూస్తే పొగిడినట్టు, మనిషిని చూస్తే అబ్బా తిట్టినట్టు అనిపిస్తోందిరా. కుర్రాడెవడ పెద్ద యాక్టర్లా ఉన్నాడు, నవరసాలు పలికిచ్చేసాడు. అసలు వీడికి ఇంత టాలెంట్ ఎక్కడిది? ఆ బ్లడ్ లోనే ఉండుంటది. అందుకే అట్ల కడతా వాతెట్టి ఐస్ క్రీమ్ రాసి వెళ్ళిపోయాడు.
అయినాడు ఐస్ క్రీమ్ రాస్తే నాకెందుకు, ఆవకాయ పుస్తే నాకెందుకు, నా సిల్లు గారికి బిల్లు ఇచ్చేస్తే నేను పోతాను. బిల్లు కావాలా? ఇటు తిరుగు. సార్ 28J బస్ వెళ్ళిపోయిందా అండి? ఇప్పుడే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? నెక్స్ట్ బస్ ఎప్పుడండి? ఇంకో గంట తర్వాత. గంట గంటలో వెళ్ళిపోలే. చెప్పేవచ్చా? సార్ సారీ సార్. సారీ ఏంట్రా సారీ? ప్లీజ్ ఏమనుకోకండి సార్, ఏదో కంగారుగా చూసుకోలేదు. ప్లీజ్ చూసుకుని రోడ్ క్రాస్ చేయి. ఏంటి హడావిడిగా వెళ్తున్నా? ఏం లేదు, బస్ మిస్ అయింది. ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడే మద్దెలపాలెం సెంటర్. నేను అటే వెళ్తున్నాను, రా డ్రాప్ చేస్తా. వదిలే నడిచింది. అంటే ఇక్కడ ఎన్ఐటి రోడ్ దగ్గర ఒక ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు, అతన్ని కలిసి వెళ్ళిపోతాను. ఓకే, అయితే ఎన్ఐటి రోడ్ దగ్గర డ్రాప్ చేస్తాను. నీకెందుకు క్షమా, నేను వెళ్తాంగా. బాయ్, సీ యూ. హలో లిసన్. ఎన్ఐటి రోడ్కి వెళ్తాను, నీటి వెళ్తున్నాడేంటి? ఏంటి అటెండ్ అవ్వాలని చెప్పి మళ్ళీ ఇటే వస్తున్నా? అది మా ఫ్రెండ్ ఫోన్ చేసి నేను జగదాంబ సెంటర్ లో ఉన్నాను రమ్మని చెప్పాడు, అందుకే ఇటు వచ్చాను. నీకు ఫోన్ చేశాడా? కాదు, నేను ఫోన్ చేస్తే రమ్మని చెప్పాడు. ఓకే బాయ్, సీ యూ. నా వెంట పడుతుందేంటి? ఇటే వచ్చాడు, అంతలో నెట్ వెళ్ళిపోయాడు. అది ఇక్కడ చదువుతున్నావేంటి? ఒకసారి అటు చూడు. చదువుతున్నావారా? చదవట్లేదు సార్, ఊరికే తిరిగేస్తున్నాను. ఊరికే తిరగడానికి లా పుస్తకాలు ఎందుకురా? సరదాగా ఏ శిక్ష పుస్తకాలైనా తిరిగేయచ్చుగా. అక్కడికి మీరు మాత్రమే చదివేవాళ్ళు, మేము జులాయిగా తిరిగేవాళ్ళమనా? ఇంకొకసారి ఇలా కనపడ్డావో నరికేస్తాకి. చూసావా, ఈ కాలేజీలో చదువుకోవాలంటే చాలా డేంజర్. చదువుకునే వాళ్ళని పురుగు కంటే హీనంగా చూస్తారు. ఆ సత్య చదువుకోడు, ఇంకొకరిని చదువుకోనివాడు. అది నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. చదువుకోవాలనుకుంటే ఎలాగైనా చదువుకోవచ్చు. సత్య చూసినా అభ్యంతరం పెట్టకుండా, పైగా అతను మెచ్చుకునేలా చదువుకుంటాను. ఓకే బాయ్. రేయ్, ఇప్పుడు మనోడు R&R లా కాలేజ్ స్టూడెంట్ అనిపించుకున్నాడు రా. హలో బ్రదర్. లా కాలేజీలో కూర్చొని సినిమా పత్రికలు చదువుతూ పెద్ద లాయర్ వైపు. ఇలాంటి టైంలో నేను అస్సలు డిస్టర్బ్ చేయకూడదు. క్యారియన్. థ్యాంక్ యూ. వాడు మనల్ని మోసం చేస్తున్నాడు భయ్యా. ఏం చేశాడు? సినిమా పుస్తకాల్లో లా పుస్తకాలు పెట్టుకుని చదువుతూ వాడు మనల్ని చీట్ చేస్తున్నాడు భయ్యా. నువ్వు చదవద్దన్నా లెక్క చేయట్లేదంటే నిన్ను ఫూల్ని చేస్తున్నట్టే కదా భయ్యా. పెప్సీలో విస్కీ లాగా సినిమా పత్రికల్లో లా బుక్స్ పెట్టి చదువుతాడా? లాభం లేదు. వీడికి ఇక బేస్బాల్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. హలో భయ్యా. ఏంటి భయ్యా, బేస్బాల్ ప్రాక్టీస్ చేస్తున్నారా? నాకు బేస్బాల్ అంటే చాలా ఇష్టం, నేను ఆడతానే. వెళ్ళి అటెండెన్స్ వేయించుకుని వస్తాను. నువ్వు చదువుతున్నావు. రేయ్, వీడిని తీసుకురండి రా. భయ్యా 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 ప్లీజ్ ప్లీజ్ భయ్యా. రేయ్, నువ్వు చేసింది మామూలు నేరం అనుకుంటున్నావా? చదువుకోవడమే తప్పైతే సినిమా పుస్తకాల్లో లా బుక్స్ పెట్టి చదువుకోవడం లేదని చీట్ చేయడం రెండో తప్పు.
దానికి నేను నీ కాలేజ్ నుంచి పర్మనెంట్ గా డిబార్ అంత చేయాలి. మాట అనకు భయ్యా, అలా చేయడం నా తప్పే. దానికి నువ్వు ఏ శిక్ష విధించినా నేను భరిస్తాను. కాలేజ్ మాత్రం మానమనద్దు భయ్యా. కుదరదురా, నా క్లాస్ లో ఎవ్వరు చదువుకోవడం వీలు. భయ్యా మిగతా వాళ్ళ పరిస్థితి వేరు, నా పరిస్థితి వేరు. నాకు చదువు తప్ప వేరే దిక్కు లేదు భయ్యా. చదవకపోతే నేను చచ్చిన వాడితో సమానం. ప్లీజ్ భయ్యా ప్లీజ్, నన్ను కాలేజ్ నుంచి దూరం చేయొద్దు భయ్యా. చిన్నపిల్లల చదువుకోవాలని అలా బతులు ఆడుతున్నాడు. ఏమోరా వాళ్ళ ఇంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకేం తెలుసు. భయ్యా ప్లీజ్ భయ్యా ప్లీజ్. సరే చదువుకో. నిజంగానా? థ్యాంక్స్ భయ్యా థ్యాంక్స్. ముందు 5 నిమిషాలు నువ్వు ఈ సర్కిల్లో నిలబడాలి. నిలబడతావు మరి? అంతేనా? అంతే. కాకపోతే ఏం జరిగినా నువ్వు ఆ సర్కిల్లో 5 నిమిషాలు నిలబడాలి. ఒకవేళ బయట అడుగు పెట్టావనుకో నువ్వు చదువుకోలేవు. అలాగే. రెడీయా? రెడీ. కమ్ ఆన్ స్టార్ట్. బ్యాడ్ లక్ యార్. ఇంకొక 2 సెకండ్స్ నువ్వు నిలబడి ఉంటే నువ్వు క్లాస్కి వెళ్ళిపోయి ఉండేవాడి. నీకు లక్ లేదు. మళ్ళీ నీకు ఎప్పుడు చదవాలనిపిస్తే అప్పుడు వచ్చి 5 నిమిషాలు నిలబడు, నువ్వు క్లాస్కి వెళ్ళిపోవచ్చు. భయ్యా 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 వద్దు భయ్యా ప్లీజ్, మళ్ళీ ఇప్పుడే నిలబడతాను భయ్యా. అవును భయ్యా, ఒక్కరోజు కూడా చదువుకోకుండా ఉండే పరిస్థితి కాదు నాది. సర్కిల్లో నిలబడతాను, మళ్ళీ బాల్స్ కొట్టండి. 5 మినిట్స్ చదువుకోగలిగితే అప్పుడే క్లాస్కి వెళ్తాను. ప్లీజ్ మళ్ళీ కొట్టండి భయ్యా కొట్టండి. ఓకే, నీ ఇంట్రెస్ట్ నేను కాదనడం ఎందుకు? క్యారీ ఆన్. రేయ్ పొజిషన్స్ కి వెళ్ళండి. కమ్ ఆన్. రెడీ రెడీ. ఓకే రెడీ. అంజలి రమ్మంటుంటే నన్ను వదులు. అంజలి ప్లీజ్ నన్ను వదులు, నేను వెళ్ళాలి. నా మాట విను అంజలి. నీకేమైనా పిచ్చి పట్టిందా? చదువుకోవడం కోసం దెబ్బలు తింటావా? అంజలి నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాలి. ఈ రోజు ఎగ్జామ్ లేదు, నీకు తెలుసా? వాట్? అవును, క్యాన్సిల్ అయింది. అది అంజలి ప్లీజ్ నన్ను కాసేపు వదిలే. రిలాక్స్. లీవ్ మీ అలోన్.